2019 ముందు విశాఖ ఎలా ఉండేది, 2019 తర్వాత ఎలా ఉంది మాటల్లో చెప్పే కన్నా స్వయంగా చూస్తేనే తెలుస్తుంది కదా. సో లెట్స్ గో వైజాగ్. మాటల్లేవ్, మాట్లాడుకోవడాలేవని డిసైడ్ అయ్యారు కదా. వైజాగ్ వాసులది కూడా ఇదే ఫీలింగ్. గత ప్రభుత్వం రాజకీయాలు చేసిందే కాని అభివృద్ధి మరిచిపోయింది. కానీ ఈ 5 ఏళ్లలో విశాఖ మారిపోయింది. ఎంతలా అంటే అసలు ఊహించలేదంటున్నారు స్థానికులు. గత ప్రభుత్వాలు చూస్తే ఓటు బ్యాంక్ రాజకీయాలు వాడుకుంటారు. ఎలాగంటే రోడ్లు ఒకవేళ ఎక్సెప్ట్ చేయాలన్నా సరే అక్కడ ప్రజలు ఓట్లు వేయరేమో అనేసి అన్నీ ఆపేశారు. ప్రజలు కానీ వాళ్ళు చాలామంది ఇబ్బంది పెడతారని ఎవరు ఆలోచించేవారు కాదు. ఇప్పుడు అలా కాకుండా దానికి భిన్నంగా ఏంటంటే కేకే రాజు గారు ఇక్కడ ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు ఏం చేశారంటే ముందు ప్రజలందరూ బాగుపడాలనేసి ఇక్కడ బర్మా క్యాంపు సుసానం పైకి వెళ్ళే రోడ్లన్నీ చూడడానికి చాలా చూడముచ్చటగా ఉన్నాయన్నమాట. ఆ మహారాణి పార్లర్ జంక్షన్లో, న్యూ కాలనీ జంక్షన్లో ఆ ఐలాండ్స్ తయారు చేయడం చాలా కొత్తగా ఉంది. ఎవరైనా ఈ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళి కొత్తగా మళ్ళీ ఈ ప్రాంతంకి వస్తే ఈ ఐలాండ్స్ చూసి ఏంటి మన ప్రాంతమే ఎంత సుందరంగా తయారైంది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. నగరానికి 4 దిక్కులా ప్రజలు జీవించే పరిస్థితులు ఉంటే అప్పుడు దాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా చెప్పుకుంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి విశాఖలో కనిపిస్తోందా అంటే అవునంటున్నారు స్థానికులు. 2019 ముందు ఆ తరువాత అన్న పోలిక తెస్తే ఈ 5 ఏళ్లలోనే విశాఖ వెల్ డెవలప్డ్ సిటీగా మారిపోయిందంటున్నారు. గతంలో మేము ఎక్కడ చూసినా సరే ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉండేవి. ఓన్లీ అందరూ కూడా హైవే రోడ్ని నమ్ముకొని, విశాఖపట్నంలో హైవే రోడ్ని నమ్ముకొని ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం కొనసాగించేవారు. మెయిన్ ఇలా విశాఖపట్నం నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చూసుకుంటే సీతమ్మధార నుంచి మన గోపాలపట్నం వెళ్ళేంత వరకు రోడ్డు చూసుకుంటే ఈవేళ హైజెనిక్గా ఆ రోడ్డు నుంచి వెళ్తూ ఉంటే ఫారెన్ రోడ్లలో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కల్పిస్తుంది. విశాఖపట్నం జిల్లా అంటే చాలా ఎంత సుందరమైన రోడ్లు వేసారు ఆయన. రోడ్లు బర్మా క్యాంప్ అయితే అసలు వెళ్ళలేము సార్. అలాంటిది ఎంత బాగుందో. రోడ్డుకి వెళ్ళాలంటే ఈ కైలాసపురం రోడ్లు అయితే ఎంత ఇదిగా ఉండేదండి. కొండ ప్రాంతంలో కూడా రోడ్లు అనకూడదు. ఎంత సంతోషంగా వాకింగ్లు చేసిన వాళ్ళకి ఏంటి చూసుకొని ఎంత ఆనందపడుతున్నారండి. నిజంగా చాలా బాగున్నాయండి రోడ్లు. మీరు చూస్తున్న ఈ ప్రాంతం విశాఖ నార్త్. కంచరపాలెం, కప్పరాడ, కైలాసపురం, అల్లూరి కాలనీ, మధుసూదన్ నగర్, సీతమ్మధార ఇలా పలు పేదల కాలనీలతో పాటు వలస జీవులు ఎక్కువగా ఉండే విశాఖ నార్త్లో దాదాపు 2 లక్షల జనాభా ఉంటుంది. గత పాలకులు పట్టించుకోకపోవడంతో కొన్నేళ్లుగా ఎలాంటి అభివృద్ధి లేకుండా మూలన పడిపోయింది. చివరకు చిన్న రోగం వచ్చినా ఇక్కడి ప్రజలు కేజీహెచ్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా నార్త్ లో అర్బన్ హెల్త్ క్లినిక్ సెంటర్లు వచ్చేశాయి. మాకు ఆరోగ్యపరంగా ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారుగా 7 పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఓపెన్ చేశారు. ఈ హెల్త్ సెంటర్స్ ఓపెన్ చేయక ముందు మా ప్రాంతవాసులంతా కూడా దూర ప్రాంతమైన కేజెస్కి వెళ్లాల్సి వచ్చేది. ఏదైనా అనారోగ్య సమస్య అయితే కేజెస్కి వెళ్ళాలి, లేదంటే స్థానికంగా ఉండే ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కనీసం 500 నుంచి 1000 రూపాయలు అతని తాలూకు ఫీజు, తర్వాత మెడిసిన్స్, తర్వాత ఈ ఎక్స్రేలన్నీ టెస్టులన్నీ బోల్డ్ డబ్బులు అయిపోయేవి. కానీ ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో ఏదైనా ఒక పేదవాడికి కానీ మధ్యతరగతి వాడికి కానీ ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే పక్కనే అతను ఉంటున్న ఇంటికి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఒక పబ్లిక్ హెల్త్ సెంటర్లు కట్టి అందరికీ కూడా ఆరోగ్యాన్ని బాగుపడేలాగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. ఒకప్పుడు రోడ్లు సరిగ్గా లేక ఉన్న కొద్దిపాటి ఇరుకు రోడ్ల మీదనే వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో చాలా మంది హైవేని ఆశ్రయించి రోడ్డు ప్రమాదాలకు గురయ్యేవారు. ఇప్పుడు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎటు చూసినా కనెక్టివిటీ రోడ్లు ఉండడంతో స్థానికులకే కాదు వాహనదారులకు కూడా కష్టాలు తీరాయి. ఈ 80 అడుగుల రోడ్డు 30-40 సంవత్సరాల దీర్ఘకాలిక సమస్య. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ యొక్క రోడ్డుని గత సంవత్సరం కిందట పూర్తిగా ఒక 80 ఫీట్ రోడ్డుగా చాలా బ్యూటిఫికేషన్తో చేశారు. మా ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే కనెక్టివిటీ రోడ్స్ కూడా కిందన అక్కేపాలెం రోడ్స్ కానీ, కంచరపాలెం రోడ్స్ కానీ, మరిపాలెం రోడ్స్ కానీ చూస్తే కనెక్టివిటీ రోడ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా తయారు చేసి చాలా సుందరంగా తయారు చేశారు. ప్రజలకు కావాల్సింది మౌలిక వసతులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు. వీటిని అందిస్తే చాలు, ఆటోమేటిక్ గా ఆ ప్రాంతం అభివృద్ధి చెందినట్టే లెక్క. వైఎస్ జగన్ సర్కార్ ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఒకప్పుడు ఎవరికీ పట్టని విశాఖ నార్త్ ఇప్పుడు ఉద్యోగ ఉపాధికి కేంద్రంగా మారుతోంది. కోట్ల రూపాయల పెట్టుబడులతో ఐటీ తదితర పరిశ్రమలు వచ్చాయి. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన రహేజా పార్క్ విశాఖలో రాబోతోంది. 17 ఎకరాల్లో నిర్మితమవుతోన్న ఈ పార్క్ పూర్తయితే వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా
ఉద్యోగ ఉపాధి లభించినట్లవుతుంది. మేము ఒకటే, ఎవరైతే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు లేవు అని దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరినీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు మా జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టిన ప్రతి ప్రాంతాన్ని కూడా శంకుస్థాపన డేట్లో గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి ఆ గూగుల్ ఎర్త్లో అక్కడ పరిస్థితులు చూసుకోండి. ఈ రోజు ఆయన కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ రోజు గూగుల్ ఎర్త్లో అక్కడ భౌగోళిక పరిస్థితులు చూడండి, గ్రాస్పిక్ చేంజ్ కనబడతా ఉంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఓడిపోయినా కానీ నార్త్ నియోజకవర్గ అభివృద్ధిని మాత్రం వీడలేదు. రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ దిశానిర్దేశంతో విశాఖ నార్త్ ఏరియాని విశాఖకు హార్ట్ ఆఫ్ ది సిటీగా మార్చారు కేకే రాజు. నార్త్లో గంట గారు గెలిచిన ఆయన ఏ రోజు కనిపించలేదు. కరోనా టైంలో కూడా ప్రజల్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఇవాళ 4.5 సంవత్సరాలు జనాల్లో ఉంటూ జనాల్ని కాపాడుకుంటూ ఇవాళ నార్త్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అండగా దండగా నిల్చున్నారు అని అంటే కేకే రాజు గారు ఉన్నారు. మీరు చూడొచ్చు డెవలప్మెంట్ ఎలా ఉంది అని. 100% అభివృద్ధి జరిగింది ఉత్తర నియోజకవర్గం. ఎవరు చెప్పండి అభివృద్ధి జరగలేదంటే ఇద్దరు జరగలేదు. ఎవరికి జరగలేదు? టీడీపీ కార్యకర్త, జనసేన కార్యకర్త తప్ప ప్రజలందరికీ అభివృద్ధి జరిగింది. ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయి. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. చంద్రబాబు హయాంలో అన్ని తాత్కాలికమే, కానీ వైఎస్ జగన్ పాలనలో శాశ్వత అభివృద్ధి కనిపిస్తుందనడానికి విశాఖ ఓ సాక్ష్యంగా నిలుస్తుందంటున్నారు నగరవాసులు.